హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో మేమైతే కూడా బాగున్నాం ఫ్రెండ్స్. మా పెళ్లి రోజు అనమాట. ఏమో ఫ్రెండ్స్, చూసుకుంటే 6 సంవత్సరాలు అయిపోయి 7 సంవత్సరాలు పడింది అనమాట. సో అందుకనే చిన్నగా సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాము. అంటే నాకంటే ఎక్కువ భారతీకి ఇంట్రెస్ట్ అనమాట. గుర్తులు ఉండాలా అని ఆశ, అంతే, ఏం లేదు. వినోద్ కరెక్టే, తీసుకున్నా తీగా ఎత్తి కరిపించాడు. ఓకే, ఏం వినోద్ కేక్ స్పాయిల్ అయిపోయినట్టు. యా బండ్లో తీసినప్పుడు ఆ వీడియో తీపో. నాకు ఫోన్ తేపనన్న కెమెరా తెస్తుంది. రెండు చూద్దాం. ఫోన్ తేప, ఫోన్ దే, ఫోన్ దే, ఆ ఫోన్ దే, తీసుకొని రా. ఆ ఫోన్ తీసుకొని రా. అదే అమ్మా, గట్టిగా పట్టుకో, గట్టిగా పట్టుకో. ఇగో 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 సో కేక్ పోయినట్టుంది బండ్లో. ఉల్టా పడేదే కదా. నాని ఉల్టా తెరిచాను. లేదు, ఓపెన్ ఇదే కదా. అదేలే, ఉల్టా పెట్టాడా నాని పెట్టాను. వాళ్ళు బాక్స్ ఓపెన్ ఇట్లే కదమ్మా. ఓపెనే, అది పైన పువ్వు ఉంటుంది కదా, ఇది అతుక్కొని పోయేది ఇట్లే కేక్లే. ఇంకా నన్ను ఎందుకు పోగొడతాను ఇంకా అంతేలే. అయిన పువ్వు ఉంటుంది కదా పైన డిజైన్, అదే పైన అతుక్కునేదే. అవునా? నేనే పల్టీ కొట్టించాను. అంతే అంతేలే, ఏం లేదులే. ఇట్స్ ఓకేలే. మనం జరుపుకునేదే సింపుల్ గా జరుపుకుంటున్నాం, దాంట్లో ఇట్లాంటి డిసప్పాయింట్ చేస్తాయి. నువ్వేమమ్మా ఇటు రాతలే. సో ఏం లేదు ఫ్రెండ్స్. సో మొత్తానికైతే పెద్ద కేకు లేకపోతే కొంచెం చిన్న సైజ్ కేక్ తెస్తుంటుంది. ఇప్పుడు అవన్నీ కూడా ఎందుకో అనిపించలేదు అనమాట. సో కేక్ పీసులు ఒక్కటే తెద్దాం అనుకుంటే మళ్ళీ నువ్వు ఏడ ఫీల్ అవుతావు అని 2 తీసుకుంటే ఏమా డ్రెస్ ఇరిటేటింగ్ ఉంటుంది. వేడి మనకే. కేక్ కావాలంట తింటా. సో అంతేనా? అంతే వినోద్. హ్యాపీ యానివర్సరీ వినోద్. 6 సంవత్సరాలు కంప్లీట్ ఫ్రెండ్స్. 7వ సంవత్సరం మళ్ళీ. 7 సంవత్సరాలే కాదు, నేను ప్రాణాలతో ఉన్నంత వరకు అన్ని బాగా జరగాలని కోరుకుంటున్నాను. అన్ని కొన్ని విషయాల్లో సర్దుకొని పోవాలని కోరుకుంటున్నాను. నేను కూడా మా పిల్లల్ని ఇప్పుడు ఎన్ని 6 సంవత్సరాలు, పాపకి 3 సంవత్సరాలు, ఈ అమ్మకి 11 నెలలు. 11 నెలల 9 నెలలు అంటే 11. ఏమో మేము ఏదో కొంచెం ఫీల్ అయ్యి మాట్లాడదాం అనుకుంటే మాట్లాడిన వీళ్ళు కొంచెంసేపు ఇయ్యమ్మా, ఇప్పుడు ఇయ్యమ్మా. నోట్లో పెడతామంట కొంచెం పాపకి. ఆల్రెడీ ఏళ్ళు పెట్టారు ఎవరు. మీ అమ్మ మీ నాన్నకి పెళ్లి రోజు. ఓమా ఆ బాటిల్ అందుకుని పాప తీసుకురాపో, బాటిల్ ఇక్కడ తీసుకురాపో. ఫోమే అదన్నా చదవలేదా? అంతా ఎత్తుకోప. వెరీ గుడ్. అవు అయినా పాప మమ్మల్ని నెమ్మదిగా చేసుకున్నాయండి అమ్మా. సరే చెప్పు, నాకేమని చెప్తావా? తింటవైరా ఉండిస్తాము, నీకేమని చెప్పాలా? ఏం లేదు విన్నా, అంత బాగుండవు కదా, కొంచెం బంధువుల్లో కలిసిపోవడానికి ప్రయత్నం చేయి. వదిలేయి. సరే తినిపించుకుందాము. కేక్ తీసుకో. ఏమైనా నన్ను వదిలేయి అంటే ఒక్క మాట్లాడి. కొందరికి కొన్ని కుదరవు ఫ్రెండ్స్, నాకు అది. చలో, హ్యాపీ యానివర్సరీ.
బాగుందా కేకు? బాగుంది. ఆఫ్టర్ వీడియో చెప్తావా బాగుందో బాగాలేదు? బాగుండదు కానీ ఫస్ట్ టైం మేము 2 పీసులతోన పెళ్లి రోజు జరుపుకుంటున్నాం సంతోషంతో. ఇది ఇంత చిన్నదైనా మాకు ఎంతో సంతోషకరమైంది. పడమ్మా 2 పిల్లలు 6 సంవత్సరాలు కంప్లీట్. చాలా కష్టం ఫ్రెండ్స్. కొన్నిసార్లు అట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి, కొన్నిసార్లు ఎక్కలేని సమస్యలు కూడా వస్తాయి. అంతే, ముందుకెళ్ళిపోవడమే. సో ముట్టి దొరుకో ఆ కేకు ఇంకా ఉన్నది, ఇంకా ఉన్నది. నన్ను చూడి ఆడగా కావట్లేదు. సరే, సో అది ఫ్రెండ్స్ ఉన్న బడ్జెట్ ప్రకారం అయితే ఒకటే తీసుకురావాలి ఫ్రెండ్స్ కేక్ పీస్. కాకపోతే భారతి కోసం 2 తీసుకొచ్చి మళ్ళీ అన్నిట్లా కాదు చేస్తావు, దీంట్లో ఒక్కటి కాంప్రమైజ్ ఏంటి కానీ అంటది. అనుకున్న లోపల అనుకున్నచ్చు. సో అందుకనే తీసుకొని వస్తాను అనమాట. సో నిజమంటే జరుపుకునే వాళ్ళలో కొన్ని గుర్తులు ఉంటాయి, హ్యాపీ మూమెంట్స్. మనం ఉన్నంత వరకు మనం జరుపుతాం. మన పెళ్లి రోజు అయిన తర్వాత ఎవరు చెప్తారు ఫ్రెండ్స్? ఇప్పుడున్న కంప్లైంట్లు ఏంటో చెప్పు. ఇప్పుడున్న కంప్లైంట్లోనైతే ఏం లేదు, హ్యాపీ లేదు లేదు లేవు, ఉండేటువంటి ఏం లేదు. నువ్వు బాధపడిన చింతలే చెప్తా. ఇప్పుడు నేను ఏమంటానంటే పోయిన సంవత్సరం 1-2 కంప్లైంట్స్ చెప్పిండే, ఇప్పుడు ఏం లేవంటావు అంటే ఆ చెప్పిన కంప్లైంట్లు కూడా నేను మార్చుకున్నానని అర్థం. అంటే చెప్పినవి ఇవి అందింది. సో అవి నేను మొత్తానికి ఇంకా అంటే ఇప్పుడు కూడా కొన్నిసార్లు అప్పుడు ఫ్యామిలీ ప్రెషర్ ఎక్కువ పడినప్పుడు కొన్నిసార్లు ఫ్రస్ట్రేట్ అవుతుంటాం కదండి. ఓమా నువ్వు బాయిరా తీసుకో, కింద తీసుకుని నువ్వు వస్తాడు ఫోన్ ఆయన, నువ్వు వస్తాడు ఫోన్. నాన్నగారు రావాలా? పదాంరా మరి కూర్చో, పదాంరా 5 నిమిషాలు పదామా. ఓకే, ఏడు చూడు పదామని చెప్పాను కదా. ఓకే, నువ్వు చెప్తావు కదా కంప్లైంట్లు ఏమన్నా ఉన్నాయని. ఓమా నేనుంటే అయితే నాకేం లేదు, నానంటే ఏమన్నా మార్చుకునేటివి. అసలు నా నుంచి కంప్లైంట్స్ అడిగితే కంప్లైంట్స్ ఇంతకు ముందుగానే ఏమన్నా జరుపుకున్నప్పుడు చెప్పుది, ఏమన్నా మార్చుకునేది ఏమన్నా ఉంటే చెప్పు. ఇది అనుకోసానని అవి చెప్పింటాను. కోపం నేను సంవత్సరం కోపం ఎక్కువ ఉన్నది, నా తగ్గించుకొని చెప్పింటాను. నువ్వు నాకు చెప్పడం కాదు, నన్ను అడిగితే ఎప్పుడన్నా. నేను అడిగితే కదా నాలా కంప్లైంట్స్ ఏమని, నాలా కంప్లైంట్స్ ఏం మీరు ఎప్పుడన్నా అడిగితే నన్ను. ఏమో గుర్తులే కానీ ఈ సంవత్సరం అడుగుతున్నాను కదా చెప్పు. వెరీ గుడ్. ఇప్పుడు అడుగుతున్నాను చెప్పు. ఉన్నాయి చెప్పు చెప్పు, ఇంటాలే మార్చుకుంటాను. ఏమి చెప్పు. ఏం పెద్దవేం లేవు. ఇప్పుడు ఒక పని చెప్పింటావు అనుకో, పదామమ్మా, ఓ పని చెప్పింటావు అనుకో, అది పొరపాటున నేను అంత ఇంపార్టెంట్ కాదేమోలే అని సర్లే అని కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నాను అనుకో, దాన్ని ఒక రకమైన వాతావరణం క్రియేట్ అవుతుంది ఇంట్లో. ఇంకా ఆ లుక్ కానీ ఆ మాటలు కానీ ఏమే అది పెద్దది కాదనుకోండి, అడిగింది కాబట్టి ఏదో చెప్పాలి కాబట్టి చెప్పినప్పుడు నేను చెప్పిన ఏమన్నా పని చెప్పు. ఏమా పాప సెల్లట పెట్టి మాట్లాడుతున్నది. సరేలే. అంటే ఈ వినోద్ చెప్పింది ఏమంటే వినోద్కి అర్థం కాలేదు నాకు చెప్పాల్సిన క్వశ్చన్. ఏదైనా పని చెప్పినప్పుడు చక్కని చేయకుండా ఉంటాడు కదా, అప్పుడు నాకు కాంటాక్ట్ వస్తుంటది అనమాట. అది నేను మాటల్లో చెప్పలేక నా ముఖంలో చూపిస్తుంటా. అది వినోద్ చెప్పేది. నాకు చెప్పిన పని చక్కని చేయాలి, ఏదైనా కానీ అది చిన్న పని అయినా పెద్ద పని అయినా చేద్దాం అట్టే కూర్చుని ఉంటాడు కదా. ఇంకా అప్పుడు నాకు పిచ్చి కోపం లేసుడు వస్తుంటూ వంట చేసుకుంటుంటా, పిల్లల్ని చూసుకుంటుంటాను. ఆయన ఊకే ఉంటాడు, కోపం రాకుండా ఉంటదే. సర్లే వినా, నువ్వు చెప్పావు కదా ఆ పని చేసేంత వరకు నీ దగ్గర నుండి కదలు ఇప్పటి నుండి. ఇప్పుడు బాగా అర్థమైంది. అదొక కంప్లైంట్ లాగా తీసుకునేవు కదా ఇప్పుడు నన్ను. ఆ పని అయిపోయేంత వరకు నన్ను నిన్నోటి కదలలే. సరేలే ఏమ్మా పామ్మ, ఈ అమ్మాయికి అది కావాలంటే ఇంక ఉన్నది బా పాంప కింద పంపండి. ఏమి అది కావాలా?
సో ఫ్రెండ్స్ ఎప్పటి సింపుల్ గా కేక్ తో అయితే స్టార్ట్ చేసి ఇంకా ఎప్పటిలాగే చికెన్ అయితే చేస్తున్నాను అనమాట మా పెళ్లి రోజున. ప్రతి పెళ్లి రోజుకి ఇంట్లో చేసుకుంటాం ఫ్రెండ్స్. కాకపోతే ఫస్ట్ పెళ్లి రోజు యూట్యూబ్ స్టార్ట్ చేసినాకే కదా సార్ మన పెళ్లి రోజు వచ్చింది. కానీ అప్పుడే పెళ్లి రోజు యూట్యూబ్ స్టార్ట్ చేసినాక అప్పటికే సంవత్సరం కాదు ఇంకా కరెక్ట్ సంవత్సరము ఫస్ట్ చికెన్ చేసినప్పుడు. అదే అంతకుముందు పెళ్లి రోజు అయితే లేదు, అప్పటికి సంవత్సరం అయ్యలేదు. యూట్యూబ్ లోకి వచ్చినాకే సంవత్సరం అయ్యేది పెళ్లి రోజు మంది. ఫస్ట్ సారి పెళ్లి రోజు అప్పుడు చేసినట్లు చికెన్ చేయండిలే, బాగా చేస్తాను, కడుపు నిండా తిందాం సరేనా. అది చేసే ఫస్ట్ యానివర్సరీ అప్పుడు కూడా చేసేవే అంత ప్రాసెస్. నీళ్ళుకి ఎత్తిడిసేవు దాంట్లోకి ఇంకా ఏమది ఉడకాల కదా అనిపిస్తుంది, ఎక్కువ వేసి చెల్లినప్పుడు ఎట్లా వంటలు. దానికి ఇంకోటి తోడు అవతల మా అమ్మలకి వేసి ఇచ్చేది తీసుకుందండి. వేసి ఇచ్చేది ఎట్లా వేసేయాలా, సగం ముక్కులు సగం చారాన్ని వేసేయాలా. ముక్కులు దేవేసి ఇచ్చి వచ్చేది అవతలకి. అది ఇంగింత నీళ్ళు కనపడొచ్చేది మరి అప్పుడు. అయినా భారతీయ చాలా ఫన్నీగా ఉంటుందిలేండి అప్పుడు. ఇప్పుడు ఇంతకు ముందు అంత ఫన్నీ కాదు అనుకుంటున్నా నేను. ఎందుకంటే ఇప్పుడు తెలివితేటలు ఎక్కువైపోయాయి. ఎడిట్ చేయి అంటావు, ఒక క్లిప్ తీ అంటావు. ఇంతకు ముందులాగా నువ్వు ఉండవు నానుండును. ఇప్పుడు మన వీడియోలు మనం చూస్తుంటే మనకే నవ్వొస్తుంది. ఏమి ఇట్లా మాట్లాడేమి ఏమి ఇట్లున్నాం అనిపిస్తుందా లేదా ఇంతకు ముందు ఫస్ట్ లో పెట్టిన వీడియోలు. సో అట్లా ఇంతకు ముందులా కొంచెం చేంజ్ చేయకుండా వచ్చింటే ఆటోమేటిక్ మనకు తెలియకుండా. ఏదేమైనప్పటికీ మా ఫస్ట్ పెళ్లి రోజు గుర్తు చికెనే చూడండి. అది మన సబ్స్క్రైబర్స్ చాలా మంది గుర్తున్నది. మాకు కూడా ఒక గుర్తింపు అనమాట. అది ఫస్ట్ పెళ్లి రోజు చికెన్ ఇట్లా చేసింది కదా అని చాలా అదొక గుర్తులేండి. ఇంకా ఈ 5 ఏళ్ల కంటే ఫస్ట్ దే ఎక్కువ గుర్తుండేది కాదు. 5 ఏళ్ళ లైఫ్ 6 లాభాన్ని 6 ఏళ్ళ లైఫ్ కూడా 6 ఏళ్ళ లైఫ్ 7 సంవత్సరాలు. సూపర్ కదా. అన్ని రోజులు అయిపోయి వెనకలు తిరిగి చూస్తే ఏం లేదు కదమ్మా. ఓమా ఆల్రెడీ వినోద్ చికెన్ దానికి పోయినప్పుడే నేను చపాతీ కూడా చేసి పెట్టాను. ఈరోజు పొద్దున్న పప్పు చేసింటే చపాతీ ఉండదే అని అడిగే. అందుకోసమే చపాతీ తినాలనిపిస్తున్నదేమో వినోద్. కానీ వినోద్ చపాతీ చేసాను వినోద్ నీకోసం. థ్యాంక్ యూ. ఈ మధ్య చపాతీలు ఎక్కువ ఇష్టపడుతున్నావు వినోద్, నువ్వు గమనిస్తున్నావో లేదో? ఇష్టపడడం ఏం లేదు, తింటున్నావు బాగా చేస్తున్నావు. పిండి లేక ఉప్పు వేయడము చేస్తున్నావా? పిండి లేక ఉప్పు కొంచెం వేస్తున్నాను, అంతలో వచ్చి మెత్తగా చేస్తున్నాను. మా హెబ్రి కూడా చపాతీ రత్తి 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 అనుకుంటూ వస్తుంది చేసేటప్పుడే. ఏ రట్టి కాదమ్మా ఇది చపాతీ అనుకోసానంటే అమ్మ రత్తి ఏ మూత తీసుకొని వస్తుంది మా పాప. ఆ పాప కూడా బాగా తింటది. నేను లేకుండా కూడా బయట సామాన్లు ఆ పని చేసుకుంటున్నాను. వాళ్ళ నాయన దొరుకొని వచ్చుకొని రట్టి ఇప్పించుకుంటది. ఇప్పించినదేనా లేదా అంత ఇష్టపడుతుంది చూడు. చూస్తున్నారా కామెంట్ సెక్షన్ లో విష్ చేస్తుంటారు హ్యాపీ మ్యారీడ్ యానివర్సరీ అని. కొంతమంది వాట్సాప్ లో కూడా పంపిస్తున్నారు ఆల్రెడీ. సో అండి చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికి. అండ్ ఇంకొంతమంది ఆల్రెడీ ఇప్పుడు కామెంట్ చేస్తుంటారు ఈ వీడియో కింద. థ్యాంక్ యూ అండి, చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికి. సో మీ అందరూ పెద్దవాళ్ళు అయితే కనుక మమ్మల్ని ఆశీర్వదించండి. అండ్ పెద్దవాళ్ళ దీవెనలు ఉంటే చాలా మంచిది అంటారు ఫ్రెండ్స్. సో విష్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి, చాలా 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 థ్యాంక్స్. సో వినోద్కి ఒక విషయం చెప్పాలా, టీషర్ట్ కలర్ బాగుంది. తనందుకు తనే బుడుక్కోండి నాకు బీరువాలో పెట్టింటే తనందుకు తను బుడుక్కోండి దాంట్లో ప్యాంట్ సెట్ చేసుకున్నాడు ఫస్ట్ టైం. బాగున్నది వినోద్, నేను అప్పటి నుండి చెప్పాలనుకుంటున్నాను. కలర్ బాగొప్పేదే. టీషర్ట్ కొనుక్కొచ్చింది కానీ ఈమెనే. థ్యాంక్ యూ బేబీ. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక టైం వచ్చేసి ప్రస్తుతానికి 8:30 అయింది. సో ఫుల్ ఉరుములు అనమాట, ఉరుములు గాలి. సారీ 8:30 కాదు 8:06 అయింది ఫ్రెండ్స్. ఉరుములు మెరుపులు అయితే భయంకరంగా వస్తున్నాయి. సో
మీ సైడ్ కూడా అట్లే ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి, బయటికి పోవద్దండి. మా పాప ఎవ్రీ జానకోసారి వాన వాన అని హ్యాపీగా ఉంటుండే, ఇప్పుడు భయపడుకుంటుంటున్నది. వాటికి వేస్తున్నాయి మన పని ఉండదా? ఏమా అంత భయపడితే ఎట్లా బతకాలి నువ్వు? ఓ ఆడది ఫైల్ సక్సెస్ఫుల్గా కరెంట్ కూడా పోయింది ఫ్రెండ్స్. అదిగో మాకు తెలుసు ఆల్రెడీ, అందుకే లైట్ ముందే ఆన్ చేసి పెట్టాను నన్ను కరెంట్ పోతుందని. డాడీగా వాకిలేసానే ఆల్రెడీ, ఏం కాదు ఇంకా. ఉరుములు మెరుపులు కదా. యాక్చువల్గా నాకు వారంటే ఇష్టమే, కానీ ఉరుములు అంటే కొంచెం భయం. మా పాప అసలు భయపడుతున్నది. ఇంట్లోకి ఏం మాన రాదు, వాన బయట ఉన్నది, ఉరుములు భయంకరంగా వస్తుంది. వాకిలు వేసేనే అయినా అంత గట్టిగా వస్తావు చూడే. ఏమన్నా ఏమైంది ఇప్పుడు నీకే? వస్తే రానిగా వాంతో నీకేం బాధ, నువ్వు ఇంట్లో ఉండవు కదా. అట్లే భయపడితే బయట తీసుకొస్తాను చూడే. ఏం కాదులే నాన్న. చికెన్ ఎట్లుండదు నా? ఇంతకు ముందర లేదు, నేను బ్రెడ్ బాగుంది. ఇంతకు ముందుకునే ఏం చేస్తుంది, ఏం రానమ్మాయి రంగా చిరునాది ఏం కాదన్నా. ఎట్లా భయపడతా చూడండి బయట ఉరుములు పొరిస్తుంటే. అది ఏం తెలియదు నిన్నే, మనం ఇంట్లో ఉన్నాము. ఇదబ్బా ఈ రోజు అయితే మాత్రానికి మా పెళ్లి రోజు అయితే సింపుల్ గా ఇలా అయితే జరుపుకున్నాము. ఇంకా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇంకా ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొత్త లేరన్న మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ తో మేము ముందుంటాం. ఇంకా వాన వస్తుందో లేదో గానీ గాలి ఉరుములు మెరుపులు ఎక్కువ ఉండాలి. ఎన్నూరులో ఆల్రెడీ వాన పడుతున్నది. జొమాటోలో వాట్సాప్ గ్రూప్ లో పెట్టారు. వాన అయితే ఏం రాలేదు. ఉరుములు మెరుపులు గాలి. మా పిల్లల్ని ఊపిరి ఇద్దరు. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోతో కలుద్దామండి. బాయ్.